మార్కెట్లో ఉన్న పై అధికారులు కూడా ఇక్కడ టీ తాగంది వెళ్ళరు. చదువును కూడా నిర్లక్ష్యం చేయలే. డిగ్రీ కంప్లీట్ చేసిండు, LLB కంప్లీట్ చేసిండు. సుధాకర్ అన్న చెయ్యి ఛాయ్ తాగంది నిమ్మల ఉండదు, మనశ్శాంతి ఉండదు. అమ్మ పాలు ఎటువంటియో సుధాకర్ అన్న ఛాయ్ అటువంటిది. నా పేరు సుధాకర్. భారతదేశంలో అత్యంత పెద్ద మార్కెట్ ఎన్మాంలో గ్రీన్ మార్కెట్, ఆసియా ఖండంలో రెండోది. భారతదేశంలో పెద్ద మార్కెట్ ముందు హోటల్ పెట్టినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముందుగా మా నాన్న 1987 సంవత్సరంలో హోటల్ పెట్టి ఒక 2-3 నెలల తర్వాత చనిపోయింది. అప్పుడు నేను 2వ తరగతి చదువుతున్నా. అప్పటి నుండి 10 పైసలు ఛాయ్ ఉండే. అప్పుడు ఒక రోజు 40 రూపాయలు 50 రూపాయలు అమ్మితేనే గగనం ఉండేది. అట్లా ఒక 5-10 సంవత్సరాలు మేము కష్టపడ్డ తర్వాత 1999 జూన్ 15వ తారీఖు మార్కెట్ ఇక్కడికి వచ్చింది. అప్పటి నుండి ఇక్కడ మా గిరాకీ కొంచెం బాగా పెరిగింది. 10 పైసల నుండి 10 రూపాయలకు అమ్మే కాడికి వచ్చినాం. మా దగ్గర మేము ఒక్కళ్ళం బతకడం కాకుండా ఇంకో 10-15 మంది మా దగ్గర పనిచేస్తూ అందరూ బతుకుతున్నారు. రోజు ఒక 500 నుంచి 600 పాల ప్యాకెట్లు అమ్ముతాం. మేము పొద్దున్న 3 గంటలకు లేస్తే సాయంత్రం 6 గంటల వరకు హోటల్ పెడతాం. రోజు 12 గంటల నుంచి 14 గంటలు నిల్చొని ఉంటాను. నేను ఛాయ్ చేయడమే మా పని. ఛాయ్ చేసి చాలా సంతోషంగా ఉన్నాం. పాలల్లో నీళ్లు అసలు పోయి మేము డైరెక్ట్ పాలల్లో చెక్క చాపత్త వేస్తాం. ఛాయ్ పత్తా హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. రోజు ఒక 3-4 వేల మంది అవుతారు మార్కెట్ ఉంటే. ఈ మార్కెట్లకు రోజు ఇక్కడ స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లారీ డ్రైవర్లు వస్తారు, గుమస్తాలు, సేట్లు వస్తారు, అర్ధదారులు, వ్యవసాయ రైతులు కూడా ఇతర జిల్లాల నుండి ఇతర గ్రామాల నుండి వస్తారు. అందరు కూడా ఇక్కడ చాలా ఉంది, లోపలికి ఎవరు పోరు. రోజుకు ఒక 3-4 వేల చాలు ఖచ్చితంగా అమ్ముతాం. గిరాకీ ఎప్పుడు ఇట్టుంటే కాకపోతే పండించినట్టు కొంచెం తక్కువ ఉంది. రోజు ఒక 500-600 ప్యాకెట్లు అంటే 300-400 లీటర్ల పాలు వస్తాయి. రోజు పొద్దున 4 గంటలకు స్టార్ట్ అవుతాయి మార్కెట్. చాలు ఉంటాయి 4 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది. బంద్ ఉన్న రోజు మాత్రం 5 గంటల నుంచి వెళ్ళి 12 గంటల వరకు ఉంటుంది. మార్కెట్ బంద్ ఉంటే తక్కువ ఉంటుంది, చాలా ఉంటే ఎక్కువ ఉంటుంది. దాదాపు అందరూ రెగ్యులర్ కస్టమర్ సార్. ఛాయ్ తాగిన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు మేము ఛాయ్ కోసం ఇక్కడ నుండి వచ్చినా, అక్కడ నుండి వచ్చినా, దూరం నుండి వచ్చిన పేరు పైన ఛాయ్ తాగడానికి వచ్చినామని చెప్పి బాగుందని చెప్పినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అవుతాను నేను. ఛాయ్ తాగిన వాళ్ళు ఒక్కొక్కరు 2-3 ఛాయలు కూడా తాగుతారు. మా దగ్గర చాలామంది ప్రముఖులు కూడా తాగినారు. సినిమా రంగానికి వాళ్ళు కానీ, టీవీ రంగంలో కానీ వరంగల్కి వస్తే వాళ్ళు ఛాయ్ తాగని కోరు, ఇక్కడ ఛాయ్ తాగి వెళ్తారు కంపల్సరీ. ఒక రాళ్ల చెట్టు కింద ప్రయాణం సాగించిన రావుల సుధాకరు ఈరోజు పాత మార్కెట్ నుండి కొత్త మార్కెట్ కాడికి కూడా ఇక్కడ చాతోని జీవనాభివృద్ధి పొందుతున్నాడు. ఇక్కడ వేల మంది, దాదాపు రోజుకు 3-4 వేల మంది చా తాగుతారు. ఈ చా క్వాలిటీగా ఉంటుంది. ఇది పెద్ద పెద్ద హోటళ్లకు ధీటుగా ఇక్కడ వచ్చి చా తాగుతారు. ఎవరైనా కూడా 2-3 సార్లు చా తాగని మాత్రం వెళ్ళిపోరు. నేను దాదాపు 1991 నుండి పాత మార్కెట్లో మళ్ళీ ఇక్కడ కూడా నేను సుధాకర్ దగ్గర చా తాగుతాను. క్వాలిటీలో చేంజ్ లేదు. అప్పటికి ఎట్లా ఉన్నదో క్వాలిటీ కానీ అంటే కస్టమర్ పెరిగారు. అప్పుడు కేతీర్లా పట్టుకొని తిరుక్కుంటూ అమ్మే సుధాకర్ ఈరోజు కస్టమర్లనే ఆయన దగ్గరికి రప్పించుకునేటట్టు చేసుకున్నాడు. బంద్ చేసినప్పుడు అయ్యో సుధాకర్ తీయలేదు కదా అని బాధ. నేను ఒక్కనే కాదు, కస్టమర్లు దాదాపు సుధాకర్ తీయకుండా 300-400 మంది మరిపోతారు. అక్కడ తాగినోళ్ళు ఇక్కడ తాగితే ఆ హోటళ్ళను మర్చిపోతారు. మళ్ళీ సుధాకర్ హన్మకొండ నుంచి కూడా వచ్చి ఇక్కడ సుధాకర్ దగ్గర చా తాగిపోతారు. మార్కెట్ ఊరగల సర్దుకానం అట్టి షాపు మార్కెట్లో పాత మార్కెట్లో ఉన్న కాంచెల్లి 2 రూపాయల ఛాయ్ కాదు పావుల ఛాయ్ కాంచె అమ్మిండు. పావుల పోయి 2 రూపాయలు చేసిండు, 2 రూపాయలు పోయి మార్కెట్కి వచ్చినాక 5 రూపాయలు చేసిండు, 5 రూపాయలు చేసి 6 రూపాయలు చేసిండు, 6 రూపాయలు పోయి 10 రూపాయలు చేసిండు. రోజుకు మినిమం 500 లీటర్ల నుంచి 1000 లీటర్ల వరకు పాలు అమ్ముతాడు రోజు.
టిఫిన్ పొద్దున టిఫిన్ నేను 1989 తాగుతున్నా 89 తాగుతున్నా. ఇప్పటి టీ బాగుంటుంది, టిఫిన్ కానీ ఏది కానీ ఇక్కడ బాగుంటుంది. 34 సంవత్సరాలు ఇక్కడ ఏంటంటే సండే రోజు వచ్చి తాగిపోతాం. టీ తాగుతూ ఉంటే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. టీ ఏమాత్రం చుక్క నీళ్ళు కలపకుండా నీట్గా చేస్తాడు. టీ మంచిగా టీ. గత 24 సంవత్సరాల నుంచి సుధాకర్ అన్న ఛాయ్ తాగంది నిమ్మల ఉండదు, మనశ్శాంతి ఉండదు. అమ్మ పాలు ఎటువంటియో సుధాకర్ అన్న ఛాయ్ అటువంటిది. క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. పాలల్లో కానీ చాపత్తల్లో కానీ కస్టమర్ ఒకరు పేమెంట్ చేసినా చేయకున్నా కానీ ఛాయ్ లేదు అని మాత్రం చెప్పాడు. అందుకే ఇష్టపడి వస్తారు. నేను 1996 నుంచి మార్కెట్కు రావడం జరిగింది. మార్కెట్కు వచ్చిన సమయంలో ఈ సుధాకర్ హోటల్ అనేది పాత మార్కెట్ యార్డ్లోనే ఉండేది. అటువంటి సుధాకర్ హోటల్ మార్కెట్ ఇక్కడికి షిఫ్ట్ అయినాక మార్కెట్ గేట్ ఎదురుగా ఉండడం వలన ఇక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులే కానీ, రైతులే కానీ, కార్మికులే కానీ, హమాలీలే కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణదారులే కానీ, ఎవరు కానీ, చిన్న డబ్బా వాళ్ళే కానీ, ఇంకెవరన్నా కానీ, తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైతులు కానీ, డీసీఎం డ్రైవర్లే కానీ, పక్క రాష్ట్రాల నుంచే రైతులే కానీ, ఎవరు కానీ ఇక్కడ టీ తాగంది ఉదయం 6 బస్సు డ్రైవర్లతో సహా ఇక్కడ నుంచి వరంగల్ బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మొగిల్చెర్లకే కానీ, అక్కంపేటకే కానీ బస్సు వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చి స్టార్ట్ అయిన బస్సు ఇక్కడ ఒక 5 నిమిషాలు ఆపి ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు, బస్సు డ్రైవరు, కండక్టరు వాళ్ళు కూడా ఇక్కడ టీ తాగిన తర్వాతనే మళ్ళీ బస్సు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. మిర్చి కల్లాలు ఇక్కడ చుట్టుపక్కల ఈ దరిదాపులో 100 కల్లాలు లాంటి ఉంటాయి. ఇక్కడ మిర్చి కల్లాలే కానీ, పల్లికాయ కల్లాలే కానీ, ఆ కల్లాల మీద కూడా రోజు ప్రతి మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ పార్సెల్లు ఎట్లా ఒక కళ్ళ మీదకి పోతే 50 నుంచి 60 ఛాయల వరకు కళ్ళ మీదకి పోతాయి. మళ్ళీ అట్లాంటి కల్లాల కాడికి కానీ, చుట్టుపక్కల ఉన్న కోల్డ్ స్టోరేజ్లకే కానీ, బార్దాన్ దుకాన్లు ఉన్నాయి, అరటి షాపులు ఉన్నాయి, ఖరీదు మిల్లులు ఉన్నాయి. అక్కడికి కూడా ఛాయ్ పార్సల్ పంపడం జరుగుతుంది. సుధాకర్ అన్న దగ్గర నుంచి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టినే ఆయన అట్లా క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు కాబట్టినే అలా ఆయనకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కార్మికులు కానీ, వ్యాపారస్తులు కానీ, అధికారులే కానీ, దాడవాయిలు కానీ, డీసీఎం డ్రైవర్లు, చిన్న కార్మికుని కాంచి మొదలు పెడితే పై అధికారి వరకు ఇక్కడికి వచ్చిన మార్కెట్లో ఉన్న పై అధికారులు కూడా ఇక్కడ టీ తాగంది వెళ్ళరు. నా పేరు కోసరి రాజయ్య. మాది రంగాపురం మండలం మొగులపల్లి, భూపాలపల్లి జిల్లా. నేను సంవత్సరానికి ఒక 10 సార్లు మార్కెట్కి వస్తాను. ఇక్కడ సుధాకర్ హోటల్లో టిఫిన్ చేసి చాయ్ తాగినాకనే మార్కెట్ యార్డుకు పోతాను. మళ్ళీ తర్వాత ధరలు అయినాక కూడా మళ్ళీ వచ్చి ఒకసారి ఇక్కడ చాయ్ తాగుతాం. చాలా మంచిగా ఉంటుంది. టీ పాలు కూడా మంచిగా ఉంటుంది. శుభ్రత కూడా మంచిగా ఉన్నది. మనిషిని కూడా కొద్దిగా విలువిస్తాడు. కొద్దిగా చిన్నతనం నుంచి అలా వచ్చిండు. కష్టజీవంచిన రైతుల కష్టాలు కూడా ఆలోచించుకొని మర్యాద ఇస్తాడు సుధాకర్ సేటు. చాయ్ కూడా మంచిగా ఉంటుంది. టిఫిన్ కూడా మంచిగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మార్కెట్ సీజన్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గుంజుకోవడం, తొక్కులేసి సలాడడం జరుగుతున్నది ఒకసారి. అయినా ఓపిక కొద్ది కూడా మాకు అంతా సప్లై చేస్తాడు. నా పేరు బిల్ల కిషోర్. మాది కిలావరంగల్ తూర్పుకోట. ఈ హోటల్లో వీళ్ళు ముచ్చెర్ల నాగరం నుండి వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న తూర్పుకోటకు వచ్చిళ్ళు.
తూర్పుకోటకు వచ్చిన క్రమంలో పాత గ్రెయిన్ మార్కెట్ అంటే వెంకటరామ టైర్స్ కాడ ఒక మన 4 కిలోల బండిలో ఛాయ్ పెట్టేది. అప్పుడు సుధాకర్ 2వ క్లాస్ చదువుతాను రుద్రమాంబ హై స్కూల్లో. ఆ ఉన్న పొద్దునట 3-4 గంటల టైంలో హోటల్ కాడ ఉండి 9:30 స్కూల్ పోయేది. మళ్ళీ స్కూల్ నుండి వచ్చి మళ్ళీ హోటల్ పని అమ్మ నాన్నకి చేదోడు వాదోడుగా ఉండేది. వండుకుంటూ ఆ ఛాయ్ అంటే ఎట్లా చేయాలి దాని ఫార్ములాను కనుక్కొని ఆ ఛాయ్ లోపల ఒక సుక్క నీళ్లు పోయకుండా పాలను మరిగించి మంచి రుచికరమైన ఛాయ్ అందడం జరిగింది. ఇక్కడ ఛాయ్ని గత 30 ఏళ్ళ నుండి తాగుతానా. నేనే కాదు, ఈ మార్కెట్లో పనిచేసే సేట్లు కానీ సేట్ల నుండి గుమస్తలు మన అమాలి కార్మికులు అందరూ కూడా ఇక్కడ ఛాయ్ తాగండి, ఎవరు కూడా పోరు. ఈ హోటల్తో పాటు చదువును కూడా నిర్లక్ష్యం చేయలే. డిగ్రీ కంప్లీట్ చేసిండు, LLB కంప్లీట్ చేసిండు. ఆయన కాకుండా వాళ్ళ తమ్ముళ్ళని వెంబడేసుకొని వాళ్ళ తమ్ముళ్ళకు కూడా ఆ హోటల్ ఎట్లా చేయాలి ఇంకా నేర్పించి ఇక్కడ వరంగల్నే ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఛాయ్తో పాటు టిఫిన్లు కూడా అమ్మడం జరుగుతాను. నేను 1987 అంటే అప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతాను. అప్పుడు 10 పైసలకు సింగిల్ ఛాయ్ ఉండే, 15 పైసలకు ఫుల్ ఛాయ్ ఉండే. అప్పుడు చదువుతాను. ఇప్పుడు 10 రూపాయలకు సింగిల్ ఛాయ్ అంటే నీళ్ళు గిట్ల ఏం కలపకుండా. ఈ ఛాయ్ మళ్ళీ ఎక్కడ తిరిగినా కూడా మన తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా ఇలాంటి రుచికరమైన ఛాయ్ మనకు కనిపించదు. మార్కెట్లో ఉన్న పై అధికారులు కూడా ఇక్కడ టీ తాగంది వెళ్ళరు. చదువును కూడా నిర్లక్ష్యం చేయలే. డిగ్రీ కంప్లీట్ చేసిండు, LLB కంప్లీట్ చేసిండు. సుధాకర్ అన్న చెయ్యి ఛాయ్ తాగంది నిమ్మల ఉండదు, మనశ్శాంతి ఉండదు. అమ్మ పాలు ఎటువంటియో సుధాకర్ అన్న ఛాయ్ అటువంటిది.